నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గద్దెలతిప్ప వద్ద గూడూరు మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్వహించేందుకు అనుమతుల కోసం సైదాపురం మండలం ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. గూడూరు మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్మించాలన్న ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మైన్ నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో త్రాగునీరు కలుషితం, తీవ్రమైన వ్యాధులు, అనేక రకాల సమస్యలు వస్తాయని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు తెలియజేశారు. అంతేకాకుండా ఈ మైన్ నిర్మిస్తే బ్లాస్టింగ్ చేసినప్పుడు పక్కనే ఉన్న నిమ్మ తోటలు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దయ ఉంచి ఈ మైన్ మాకు వద్దు, అనుమతులు వెంటనే రద్దు చేయండి సార్ అంటున్న గ్రామస్తులు. అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుకుంటూ, మైనింగ్లకి రద్దు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం పెద్దలందరికీ నమస్కరించి గురుగుండ్ల గారు పత్రికా విలేకరులకు స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర పర్యావరణము, అడవులు మరియు సొసైటీ నిర్వహిస్తున్నాను. నా యొక్క సొసైటీలో ఈ పర్యావరణ భాగంగా ప్లాస్టిక్ నివారణకి సంబంధించి కార్యక్రమం 14/9/2006 నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల గొర్రెలు కానీ అన్ని వచ్చి ఇక్కడే మేస్తుంటాయి. ఈ మైన్ బ్లాస్టింగ్ కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరు ఏమైనా వచ్చినా ఏమన్నా పేదలు కానీ ఆ గొర్రెలు కానీ మోగజీవాలు మనకి ఇక్కడ వచ్చాం కాబట్టి గ్రామస్తులందరూ చాలా వరకు మాకు ఇది దగ్గరగా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి, మేము చాలా బాధపడతాము. 6.55 కోట్ల పెట్టుబడితో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొలకలపొండ్ల గ్రామం సైదాపురం మండలంలోని సర్వే నంబరు 793 వద్ద 10.117 హెక్టార్ల లీజు స్థలంలో సాలీనా మైకా 10,305 టన్నులు, క్వార్ట్జ్ 1,03,051 టన్నులు మరియు ఫెల్స్పార్ 37,098 టన్నుల ప్రతిపాదన వరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసినటువంటి మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఎం వెంకటేశ్వర్లు గారు, జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఐఏఎస్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వారికి స్వాగతం పలుకుతుంది జరిగింది. వారు ఏదైతే వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగిందో అది రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇమ్మీడియట్గా కూడా కొంతమంది ఎన్జిఓస్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు మొత్తం కూడా క్రోడీకరించి మినిట్స్ రూపంలో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చిన అభిప్రాయాలు మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్య అనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అభిప్రాయం ఏవి కూడా మిస్ కాకుండా అందరికీ ఇచ్చినటువంటి అభిప్రాయం మొత్తం కూడా మేము సబ్మిట్ చేయడానికి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఇంతతోటి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెస్సర్స్ గూడూరు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే మైనింగ్ సంబంధించి ఇక్కడ క్వార్ట్జ్ కానివ్వండి, అలాగే మైకా, తర్వాత ఫెల్స్పార్ ఈ 3 సంబంధించినటువంటి మినరల్స్ సంబంధించి ఇక్కడ దాదాపుగా 10 హెక్టార్స్ సంబంధించిన మైనింగ్ సంబంధించినటువంటి అనుమతుల గురించి, పర్యావరణ అనుమతుల గురించి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మీకు వివరంగా మన ఈ పోలీస్ కంట్రోల్ బోర్డు వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా మీకు అభిప్రాయాలు ఉంటే అభిప్రాయాలను మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా వ్రాతపూర్వకంగా కూడా మీరు ఇవ్వచ్చు, మీకు అభిప్రాయం తెలియజేయచ్చు. స్పష్టంగా ఎలాంటి ఇది లేకుండా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇప్పుడు మన ఈగా చూడడం జరిగింది. ఏవైతే మీకు దీని మీద ఉండే సందేహాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంబంధిత ప్రాజెక్టు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వారు మీకు క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే మీరు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా మీకు అభిప్రాయం తెలియజేయవచ్చు.
అందుకని మీకు అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మేము నిరుపేదలం సార్. మాకు ఇక్కడ దగ్గరే ఉండదు. మాకు ఊర్లో ఇక్కడ బ్లాస్టింగ్ పేల్చిందంటే మా ఇళ్ళ మీదకి వచ్చి పడతాయి. కానీ మాకు చాలా ఇబ్బంది. మాకు జీవాలు ఏదన్నా 14 పశువులు ఉన్నాయి కానీ సరే ఈ ఏరియాకి వచ్చి మేపుకొని పోవడం జరుగుతుంది. ఆ పశువులు అనేది కానీ ఇది కానీ బ్లాస్టింగ్ కానీ పెట్టారంటే ఇక్కడికి వచ్చేదిలా మేము బతికేదానికి కూడా విధానం లేదు సార్. కమ్మోరపల్లి అంటే కొంచెం దూరం ఉంది, మాకు మరీ దగ్గర. మాకు లీజుకి ఇస్తే ఏదో తల 1 ఎకరా ఇచ్చిన నిరుపేదలకి ఏదో కాయ గరుపు వేసుకొని పండించుకొని దర్శనంగా మీ పేర్లు చెప్పుకొని బతుకుతారు సార్. మాకు సహాయం చేయండి సార్ మీరు. సార్ నా పేరు అంజమ్మ, నెల్లూరు జిల్లా సైదాపురం మండలము. మైనింగ్ పెట్టమంటున్నారు కదండి, 10 మంది కోసం వేల మందిని కానీ చంపేస్తారా ఏంది? పూలు చేసుకొని బతుకుతున్నారు కదా, పూలు చేసుకొని బ్రతకతా ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు కదా. ఇక్కడ మైనింగ్లు పడి ఆ పొగడంతా తిని జబ్బు కారం పడి ఏం చేయాలని. కాబట్టి మాకైతే మైనింగ్ అయితే వద్దు. 10 మంది కోసం మనం ఆలోచిస్తే వేల మంది ఏమైపోవాలా? వేల మంది కావాలంటే 10 మంది కోసమే నాకు పూజ చేస్తానని బతుకుతాం సార్. మైనింగ్లు అయితే మాకు వద్దు. ఉండదు కదా, లేను మా బోటోళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చి అందరూ మీ పేరు చెప్పుకొని బతుకుతారు. లేని వాళ్ళకి ఇవ్వాలని నేను కూడా కోరుకున్నాను సార్. మీ అందరికి ధన్యవాదాలు. మైనింగ్లు అయితే వద్దు, మైనింగ్లుగా మాగా వద్దు. మైనింగ్ వాళ్ళు 10 మంది కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ఎవరో చెప్పారు కదా 10 మంది బతుకుతారు, 5 మంది బతుకుతారని. వాళ్ళందరూ వేల మంది ఏం చేయాలి సార్? వేల మంది చచ్చిపోవాలి. 10 మంది కోసం వేల మంది చచ్చిపోకూడదు. కాబట్టి మైనింగ్లు అయితే మాకు వద్దు. లేని వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. మాది నా పేరు గోవింద్ ఏడుకొండలు. ఇక్కడ మైనింగ్ అంటూ ఉండకూడదు. ఇది చాలా ప్రాబ్లం అయింది. నేను కనీసం 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఇక్కడ ఉండేవాడిని. కానీ ఈ మైనింగ్ అంటూ మాకు వద్దు వద్దు వద్దు. మీకు ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. మాది సైదాపురం అండి. ఇప్పుడు కమ్మోరపల్లి మైనింగ్ కావాలన్నారు కదా, వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు, మా ఎన్ని కిలోమీటరు? మాది ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్లు. మా తోటలన్నీ ఇక్కడే ఉంటాయి. జీవాలు ఏమన్నా వస్తే మేము ఎలా మేపుకోవాలి చెప్పండి? ఇందుమూలంగా ఇక్కడ మైనింగ్ వద్దు. మాకేందంటే పేదలు లేని వాళ్ళకి పొలాలు ఇచ్చేదానికి కోరుతున్నాను. ఎంతసేపటికి కమ్మూరుపల్లి 3-4 కిలోమీటర్లు అవుతుంటే సైదాపురం వాళ్ళు మాకు వద్దు వద్దు అంటే వాళ్ళు ఎందుకు మాకు కావాలన్నారో అర్థం కావాలి. 100 కుటుంబాలు అయితే ఇందాక చాంద్ కాసిం గారు చెప్పారు 6,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏందని. అంటే వాళ్ళు మాత్రం 100 వాళ్ళు మాత్రం బతకాలా, 6,000 వాళ్ళు మాత్రం చనిపోవాలా? ఏంది? ఎక్కడ న్యాయం ఇది? దీన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటారని మైనింగ్ వద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది అరుంధతేవాడ. కమ్మూరుపల్లెలకి పనులే కావాలంటే ఇది ఒక్క మైల్లోనే కాదు, మన పరిసర ప్రాంతాల్లో దగ్గర 10 కిలోమీటర్ల లోపు ఎన్నో మైళ్ళు ఉన్నాయి. పనికే పోయేవాడికి ఎక్కడికైనా పోయి సంపాదించుకొని చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మైన్కి, వాళ్ళ ఇళ్ళకి. మా ఇల్లు దగ్గరలో ఉన్నాయి. మాదిగాడ, ఎస్టీ కాలనీ, మాలాడ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మమ్మల్ని గౌరవించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. దౌర్భాగ్యం. ఎందుకంటే కోటవేతలో ఉన్నటువంటి సైదాపురం ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, 150 మీటర్లో ఉన్నటువంటి జగన్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ మైనింగ్ ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అందరూ సభాముఖం తెలియజేస్తున్నాం. దీన్ని మాత్రం నేను అంగీకరించని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నానండి. మాది మొలకలపోండ్ల విలేజ్. నా పేరు అమ్మినేని వెంకటేశ్వర్లు. ఈ సరౌండింగ్లో లెమన్ తోటలు కానీ చాలా పండ్ల తోటలు కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ పొల్యూట్ అవుతాయి. అదే మీరు రోడ్డుకి మైనింగ్కి 5 కిలోమీటర్ రేడియేషన్ లోపు R&B రోడ్డు ఉంది, గూడూరు రాపూర్ రోడ్డు. మీరు ఎలా అనౌన్స్ చేస్తారు? బస్సులు వస్తుంటాయి, బ్లాస్టింగ్ చేస్తారు. ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు బస్సులను ఏమన్నా ఆపుతారా? సయాపురం ఆపి ఏమన్నా పంపిస్తారా బస్సుల్ని? ఎలా ఇస్తారు ఈ మైనింగ్కి? మైనింగ్ పర్మిషన్ అంటే 10 కిలోమీటర్ రేడియేషన్ అన్నారు కదా. ఇప్పుడు 5 కిలోమీటర్స్ రేడియేషన్లోనే ఎన్నో గ్రామాలు, జగనన్న కాలనీ ఉంది, సైదాపురం ఉంది, ఎస్టీ కాలనీ ఉంది. ఇన్ని పెట్టుకొని ఎలా ఇస్తారు మైనింగ్కి? ఇక్కడ పేదలు, భూమి లేని పేదలు ఎంతోమంది ఉన్నారు, నిరుపేదలు. వాళ్ళందరికీ పోయి పొలాలు ఇవ్వండి. ఇది నేను మా నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ విషయాన్ని. ఎలా ఇస్తారు మైనింగ్? అక్రమ మైనింగ్కి ఎలా ఇస్తారు? ఈ మైనింగ్ అనేది చాలా క్రూషియల్. చుట్టుపక్కల పొల్యూట్ అయిపోద్ది, పొల్యూషన్ మొత్తం లేనిపోని రోగాలు కూడా వస్తాయి.
అటువంటప్పుడు ఈ మైకా కార్జీకి బ్లాస్టింగ్ అంటారు. కార్జీ కంపల్సరీ బ్లాస్టింగ్ చేస్తేనే కార్జీ వస్తుంది బయటికి. 5 కిలోమీటర్ రేడియేషన్ ఎలా బ్లాస్ట్ చేస్తారు? అందువల్ల ఈ మైనింగ్కి నేను వ్యతిరేకిని చెప్తున్నాను. నా పేరు మస్తాన్, సైదాపురం నివాసిని. ఈ మినరల్స్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు మాకు, కానీ ఇప్పుడు మాకు తెలిసినంత వరకు దీని ముందు 150 కిలోమీటర్ల జగన్ కాలనీ ఉంది, వెనక రాగన్ రామాపురం ఉంది, 1/2 కిలోమీటర్లో ఎస్సీ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ ఉంది. చుట్టుపక్కల కాలనీ వాసులు ఉన్నారు, కానీ దీని గురించి అవగాహన లేక అట్లాగే ఆగిపోయారు. కానీ 2013 దాకా మైనింగ్ ఉండింది. తర్వాత లీజ్ ఎగిపోయిన తర్వాత దీంట్లో కొంతమంది ఒక 50 కుటుంబాలు సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కూడా సాగులోనే ఉన్నారు. ప్లస్ దీనివల్ల అన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది. మైనింగ్ అనేది గ్రామం మధ్యలో పెట్టేదానికి అవకాశం వద్దని మేము విన్నవించుకుంటున్నాం. అందువలన 5 కిలోమీటర్ల పైన ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ పక్కన ఆర్ఎంబి రోడ్ ఉంది, ప్లస్ ఎస్టీ కాలనీ ఉంది, జగన్ కాలనీ ఉంది, ప్లస్ సైదాపురం దళిత కాలనీ ఉంది, ఈ పక్క రాపూర్ సంఘం ఉంది, ఈ పక్క చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మైనింగ్కి మేము నిరాకరిస్తున్నాము. ఇక్కడ ఇచ్చేదానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామస్తులు, మా సైదాపురం నివాసులు, కాలనీవస్తులు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ తరఫున నేను కూడా అర్జీ రూపంలో సార్కి తెలియచేయాలని ఇక్కడికి వచ్చామండి. నా పేరు చాంద్ కాసిం, సైదాపురం. పైన అధికారులకి, గ్రామ ప్రజలకి, టోటల్ మీద చాంద్ కాసిం, సైదాపురం. ముఖ్యంగా ఇక్కడ ఈ మినరల్ మైనింగ్ అనేది ఓపెన్ చేయడం అనేది 2 కిలోమీటర్ల సైదాపురం, 1 కిలోమీటర్లో రాగన్ రామాపురం, 3 కిలోమీటర్లకు వచ్చి మండలము, ఎస్టీ కాలనీలు, జగన్ కాలనీలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మైనింగ్ చేయడం అనేది ఉపయోగించే 50 మందికి ఆదాయం కన్నా 100 మందికి ఇబ్బంది ఉంది. అసలు మెయిన్ ప్లస్ పాయింట్ అనేది ఇదే మెయిన్ దారి. సైదాపురం ప్లస్ ఇక్కడ రాగన్ రామాపురంకి ఈ పక్కనే ఉంది మెయిన్ దారి. కాకపోతే అక్కడ తార్ రోడ్ లేదు, మెటల్ రోడ్ ఉంది. కాబట్టి అందరూ ఎక్కువ మంది ఈ పక్కే నడుస్తారు. కాబట్టి జనాలను ఒకసారి ఆలోచించి ప్రభుత్వం వారి గతంలో కూడా ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇచ్చడం జరిగింది. లాస్ట్ జనవరిలో అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. ఎందుకంటే ఈ మైనింగ్ సంబంధించి 117 ఎకరాలు, దాదాపు 40-50 ఎకరాలు ఈ సంబంధించిన దళితులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆక్రమించమంటే ఖాళీ పొలం లేని వాళ్ళు సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దాన్ని కూడా అధికారులు కానీ సంబంధించిన ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసి ఈ యొక్క మినరల్ని ఆపించి, కాబట్టి ఆపేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ ఒక అధికారి కాడికి పోయి అయ్యా మాకు పొలం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామనంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్ అవతల అయితే డిస్కస్ చేస్తారు, ఇక్కడైతే ఏం పట్టాలు ఏమో అంటారు. కానీ ప్రజెంట్ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఆ విధంగా ఆలోచించడం లేదని కూడా జనాలకు ఆలోచన కలుగుతుంది. కాబట్టి దయచేసి అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని అందరి ఒక విలేజ్ కమర్పల్ సబ్జెక్ట్ అనే కాదు, టోటల్ మీద ఈ పంచాయతీ అయితేమి, ఆ రాగన్ పంచాయతీ ఏమి దాదాపు 6,000 మంది జనాభా ఉన్న పంచాయతీ, మేజర్ పంచాయతీ. దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో మైనర్లు వేసి మాకేదో 5 కిలోమీటర్ల వాటర్ వస్తుంది, 10 కిలోమీటర్లు బ్లాస్టింగ్ చేస్తాం, ఇంకోటి అంటే ఇవన్నీ తాత్కాలిక స్టార్టింగ్ చెప్పుకోవడానికే బాగుంటాయి, కానీ తర్వాత అయితే బాగుండవు. ఎందుకంటే ఒకసారి అధికారం బయటకు పోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మైనింగ్ ఆపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పక్కనండి ఉండేది గట్టిగా కనీసం ఒక 4 కిలోమీటర్లు లేదు. నేను మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. నేను 15 సంవత్సరాలు పనిచేస్తాను సురేష్ రెడ్డి దగ్గర. ఒక బ్లాస్టింగ్ చేసి ఎంత డెప్త్లో వెళ్ళిపోద్దో, దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో, ఎంత నీళ్లు పాడైపోతాయో, ఆ విధంగా బ్లాస్టింగ్ చేసినందువల్ల పక్క నుండి గ్రామాలకు కూడా చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే నేను ఈ 15 సంవత్సరాల ఫీల్డ్లో నేను అనిపించాను, నేను చూస్తున్నాను కూడా. ఆల్రెడీ నేను కూడా బ్లాస్టింగ్ చేసి నేను చాలా దగ్గర చూశాను. నేను ఒక బ్లాస్టింగ్ చేస్తే కనీసం 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు అంత దూరంలో రాయించబడుతుంది. రీసెంట్గా ఒక 1 ఇయర్ క్రితం బ్లాస్టింగ్ చేశారు ఇక్కడ చేస్తే, ఆ రోజు మా తోటలోనే నేను, మా పిల్లలు, మా వైపు 3 నలుగురు కలిసి నిమ్మకాయలు కోస్తా ఉన్నాం.
వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే బ్లాస్టింగ్ చేశారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకేమైనా ఇక్కడ తోటలు ఏమైనా రూమ్లు ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా సార్. మేము అప్పుడు వచ్చి అడిగాను, మీకు ఏ పర్మిషన్తో ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తారు? మీకేమైనా DDMMS ఏమైనా పర్మిషన్ ఇచ్చాడా? నేను అడిగితే తర్వాత 3 సార్లు నాకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లాస్టింగ్ చేస్తానని అరిసి అప్పుడు కాల్చారు. అప్పుడు కూడా చెప్పాను, మీ ఇక్కడ కాల్చబాకండి, ఇక్కడ ఉన్నందువల్ల ఒక బ్లాస్టింగ్ చేస్తే సార్ నేను ఈ 15 సంవత్సరాల ఫీల్డ్లో నేను ఈ సైడ్ నెల్లూరు జిల్లాలో నేను చేయని మైన్ లేదు. ప్రతి ఒక్క మైన్లు చేస్తాను. నేను సురేష్ దగ్గర పనిచేస్తున్నాను మైనింగ్లో సాధారణమైన అవసరం. ఈ బ్లాస్టింగ్ చేసినందువల్ల ఒక్కొక్క బోర్లో వాటర్తో కూడా బ్లాస్ట్ అయిపోద్ది. ఈ రన్నింగ్లో ఉన్న బోర్లు కూడా స్టాప్ అయిపోతాయి.